మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న కొంతమందిని వారి అవసరాలని అనుకూలంగా మలుచుకొని దోపిడీకి పాల్పడుతున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తప్పుడు ఐడెంటిటీలు చూపెడుతూ మేము ప్రభుత్వ ఉద్యోగులం అని చెప్పేసి తప్పుడు ఐడెంటిటీలు చూపెడుతూ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి అమాయకుల్ని మాయమాటలు చెప్పి వారి దగ్గర డబ్బులు దోచేస్తున్నారు. ఇలాంటి సంఘటన భద్రాద్రి కొత్తగూడెంలో చోటు చేసుకుంది. వారి దగ్గర డబ్బులు తీసుకొని మోసాలకు పాల్పడుతున్నారు కొంతమంది గ్యాంగ్. 60 మంది దాకా ఇటువంటి బాధితులు కూడా ఉన్నారు. సుమారు ఒక 4 కోట్ల వరకు వీరి దగ్గర డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకొని ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, లేకపోతే వారికి దొరకకుండా వెళ్ళిపోవడం. వారు అసలు ఎట్లా మోసపోయారు, దీని పూర్తి వివరాలు, అసలు ఎట్లా పట్టుబడ్డారు, దీని పూర్తి వివరాలు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఎస్ఐ ప్రవీణ్ సార్తో ఉన్నాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సుమన్ టీవీ ద్వారా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. సార్, ఈ ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తామని చెప్పేసి మోసం చేస్తున్న కొంతమంది అయితే అదుపులోకి తీసుకున్నారు. వారిని ఎట్లా పట్టుకున్నారు, ఎంతమంది అదుపులోకి తీసుకున్నారు? ముఖ్యంగా 2023లో భద్రాద్రి కొత్తగూడెం చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి, ఫిర్యాదుదారుడు కుక్కల పవన్ కుమార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, రామంజనేయ కాలనీకి సంబంధించిన ఒక వ్యక్తి 19/5/2023 రోజున ఒక పిటిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పిటిషన్ యొక్క సారాంశం ఏంటంటే, ఒక దాసు హరికిషన్ అనే వ్యక్తి, హైదరాబాద్ చెందినటువంటి దాసు హరికిషన్ అనే వ్యక్తి వీళ్ళందరికీ కూడా 4 ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి తను R&B డిపార్ట్మెంట్లో డిఈగా పనిచేస్తున్నట్టు ఒక నకిలీ ఫేక్ ఐడి కార్డ్ చూపెట్టి వాళ్ళందరినీ కూడా నిరుద్యోగులందరినీ కూడా నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడని చెప్పి ఒక ఫిర్యాదు మేరకు, అందులో కేసు విచారణలో భాగంగా అది ఒక చాలామంది పెద్ద బాధితులనే వాళ్ళ యొక్క సంఖ్య పెద్దదిగా ఉండడం జరిగింది. అందులో భాగంగా విచారణలో భాగంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే 11 మందిని మోసం చేసినట్టు, అదేవిధంగా చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 8 మందిని, అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా 70 మందిని, ఈ విధంగా 4 కోట్ల వరకు, సుమారు 4 కోట్ల వరకు కూడా నిరుద్యోగుల బాధితుల నుండి డబ్బులు వసూలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దాసు హరికృష్ణ అనే వ్యక్తి ముఖ్యంగా సింగరేణి ప్రాంతాలైనటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కానీ, మంచిర్యాల్, బెల్లంపల్లి, భూపాలపల్లి, రామకృష్ణ కాలనీ, గోదావరి కని సంబంధిత ఈ సింగరేణి ఉన్నటువంటి కంపెనీ ఉన్నటువంటి ఏరియాలో ఉన్న నిరుద్యోగులనే ముఖ్యంగా టార్గెట్ చేయడం జరిగింది. వీరిపైన ఇదివరకు ఏమైనా కేసులు ఉన్నాయా సార్ వీళ్ళపైన? గతంలో దాసు హరికిషన్ పైన ఒకటి 420 చీటింగ్ కేసు హైదరాబాద్లో నమోదు కాబడి ఉంది. అదేవిధంగా మన జిల్లాలో కూడా 3-4 చోట్ల కేసు రిజిస్టర్లు కావడం జరిగింది. వీళ్ళు మన ఇంతమంది ఉండడం వల్ల మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సార్ రోహిత్ రాజ్ ఐపీఎస్ గారు దీనిపై ప్రత్యేకమైనటువంటి విచారణకు ఆదేశించడంతో మన డిఎస్పీ, కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ అలీ సార్ నన్ను మరియు సిఐ గారిని 2 టీములుగా డివైడ్ చేయడం జరిగింది. మాకు సపోర్టింగ్గా ఒక టీంను కూడా పెట్టడం జరిగింది. వీరి గురించి గత కొన్ని రోజుల నుంచి బాధితులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ మేమంతా కూడా గ్రౌండ్ వర్క్, బాధితులందరూ కూడా ఎవరు బాధితులు, వాళ్ళు ఏ విధంగా దాసు హరికిషన్కి ఏ విధంగా కాంటాక్ట్లోకి వెళ్ళారు, వారి తరపున ఎవరైతే వెళ్ళారన్నది పూర్తి విచారించి అదంతా కూడా మేము దాన్ని ఇన్వెస్టిగేషన్లో తీసుకొచ్చిన తర్వాత ముఖ్యంగా దాసు హరికిషన్ యొక్క కదలికలపైన నిఘా పెట్టడం జరిగింది. ఈ నిఘాలో భాగంగా మొన్న 27వ తారీఖు 5వ నెల, అంటే మొన్న 27వ తారీఖు ఇక్కడ అతనికి సపోర్ట్ చేస్తున్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం నుంచి గుండా వినోద్ కుమార్ అని చెప్పి ఒక రిటైర్డ్ సింగరేణి ఎంప్లాయ్, అతనికి సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఇంటికి దాసు హరికిషన్ మరి అతని కొడుకు దాసు హర్ష అండ్ దాసు హరికిషన్ వాళ్ళ అక్క అల్లుడు వరుసకు కొడుకైనటువంటి చామర్తి సంజయ్, వీళ్ళు ముగ్గురు కూడా ఒక బుల్లెట్ వాహనం పైన, రాయల్ ఎన్ఫీల్డ్ వాహనం పైన వాళ్ళ ఇంటికి వచ్చి మరికొంతమంది నిరుద్యోగులను అక్కడికి పిలిపించి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేయడానికి ముందు మనకు విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడ 2 టీములుగా డివైడ్ అయ్యి అక్కడికి వెళ్ళడం జరిగింది. వారిని పట్టుకొని అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణలో చాలామంది నిరుద్యోగుల నుంచి వీళ్ళందరూ కూడా డబ్బులు వసూలు చేయడం జరిగింది. ముఖ్యంగా నిరుద్యోగులు నమ్మిన విషయం ఏంటంటే, అతను ఒక ఫేక్ ఐడి కార్డుని సృష్టించడం జరిగింది.
ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో సివిల్ విభాగంలో డీఈగా పనిచేస్తున్నట్టు, ఎర్రమంజిల్ హైదరాబాద్లో పనిచేస్తున్నట్టు వాళ్ళని నమ్మించడం జరిగింది. వారి వద్ద నుంచి కూడా ఆ ఐడి కార్డును సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక రాయల్ ఎన్ఫీల్డ్ వాహనం, తన పైన ఉన్నటువంటి 2 తులాల గోల్డ్, అదేవిధంగా ద మన ఈ క్రైమ్‌కు సంబంధించినటువంటి ఏదైతే ఫోన్స్ యూజ్ చేసిర్రో ఒక 3 ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా గుండా వినోద్ కుమార్ అనే వ్యక్తి దగ్గర నుంచి బాధితుల లిస్టు కూడా మనం సీజ్ చేయడం జరిగింది. సార్ వీరికి ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది? ఖచ్చితంగా వీళ్ళు ఆహ్, ఇప్పుడు మనం నిన్న నలుగురిని మాత్రమే రిమాండ్ చేయడం జరిగింది. దీనికి ఇంకా మరికొంతమంది 9 మంది విచారణలో తేలిర్రు. ఇంకా నిందితులు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నిరుద్యోగుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి అమౌంట్ అంతా కూడా కొంతమందికి షేర్ చేయడం జరిగింది. అది ఇంకా విచారిస్తున్నాం. విచారణలో భాగంగా ఎంతమందైనా నిందితులు పెరగొచ్చు. దీని యొక్క పూర్తి ఇన్వెస్టిగేషన్ విచారణ అనంతరం మేము అదంతా కూడా తెలియజేస్తాం. కోర్టులో ఖచ్చితంగా మేజిస్ట్రేట్ ముందు మిగతా వారినందరిని కూడా హాజరుపరిచి వారి యొక్క నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన డబ్బులు కూడా దాన్ని ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు రికవర్ చేసి బాధితులందరికీ కూడా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరియు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అదేవిధంగా ఎక్కడైతే కేసులు నమోదైనాయో అక్కడ ఉన్నటువంటి బాధితులందరికీ కూడా ఆ రికవరీ ద్వారా వాళ్ళందరికీ కూడా న్యాయం చేపిస్తాం. అదేవిధంగా ఇటువంటి చర్యలకు ముందు ముందు పాల్పడకుండా నిందితులందరికీ కూడా వారందరికీ కూడా కోర్టు కన్విక్షన్ వచ్చే విధంగా వారికి కోర్టులో శిక్ష పడే విధంగా ఇన్వెస్టిగేషన్‌ను పూర్తి చేస్తాం. సార్ ఎంత అమౌంట్ రికవరీ అయింది సార్? వాస్తవానికి ఇంకా వారు ఇన్వెస్టిగేషన్‌కి వాళ్ళని మనం అరెస్ట్ చేసిన సందర్భంలో 24 గంటల లోపు కోర్టులో హాజరుపరచాలి కాబట్టి ఖచ్చితంగా నిన్న రిమాండ్ చేయాల్సొచ్చింది. ఇంకా మరికొంత అమౌంట్ ఇంకా పూర్తిగా అమౌంట్ అనేది రికవరీ కాలేదు. ఇంకా అతను బ్యాంకు స్టేట్మెంట్లు, అతని యొక్క బంధువులు, అతని యొక్క మిత్రుల యొక్క ప్రధాన నిందితుడైనటువంటి దాసు హరికిషన్ యొక్క బంధువులకైతే వారి యొక్క మిత్రులది గాని, వారికి సహకరించిన వారిది, అదేవిధంగా నిరుద్యోగులను తీసుకుపోయి అక్కడ హరికిషన్ దాస్‌కు పరిచయమైనటువంటి వారి యొక్క మీడియేటర్ సంబంధించినటువంటి అందరి బ్యాంక్ అకౌంట్‌లు కూడా ఈ బ్యాంక్ అకౌంట్‌లు విచారణలో భాగంగా అవన్నీ తెలుసుకొని వాటిని అందులో అమౌంట్‌ను బట్టి దాన్ని బట్టి రికవరీ చేయడం జరుగుతుంది. ఈ ప్రస్తుతానికైతే రికవరీ కాలేదు. మళ్ళీ మనకు సమయం సరిపోనందువల్ల వాళ్ళను ముందుగా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది. మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని పూర్తి విచారణ చేసిన తర్వాత దాన్ని తెలియజేస్తాం. ఈ హరికిషన్ అనే వ్యక్తి వరంగల్‌కి చెందిన వ్యక్తి అని చెప్పేసి అంటున్నారు కదా సార్. అతన్ని ఎట్లా ట్రాప్ చేయడం జరిగింది? ముఖ్యంగా మనకు కేసు రిజిస్టర్ అయిన వెంటనే హరికిషన్ దాస్ అనే వ్యక్తి బాధితులు ఎవరైతే మోసపోయారని తెలుసుకున్న వెంటనే బాధితులందరూ కూడా వివిధ పోలీస్ స్టేషన్‌లలో కేసు నమోదు చేయడం జరిగింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కుక్కల పవన్ కుమార్ అనే వ్యక్తి కేసు నమోదు చేయడం జరిగింది. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు చేశాం. ఈ కేసు ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా తను సెల్ ఫోన్‌లు అయితే ఏంటి, బ్యాంక్ అకౌంట్‌లు అయితే ఏంటి, ఎవరికీ దొరకకుండా మార్చి దాన్ని చేయడం జరిగింది. అది పూర్తి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మళ్ళీ మీ అందరి ముందు మీడియా సమక్షంలో దాన్నంతా కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు అదేవిధంగా సుమన్ టీవీ మీడియాకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మీకు ఈ సుమన్ టీవీ మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే, ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో ఎవరైనా కూడా నిరుద్యోగులు ఉన్నట్లయితే అది నోటిఫికేషన్ మరియు అదేవిధంగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ద్వారా మాత్రమే అవి ఉద్యోగాలు వస్తాయి. దయచేసి ఎవరిని కూడా ఇక్కడ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని చాలామంది కూడా ఉద్యోగాలు పెట్టిస్తామని చెప్పి లక్షలలో, కోట్లలో డబ్బులు వసూలు చేస్తుంటారు. దయచేసి ఎవరి వారి బారిన పడకుండా మీరు అవేర్‌నెస్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఉద్యోగం అనేది నోటిఫికేషన్ మరియు దాని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఆ ఉత్తీర్ణత మరియు ఆ ఫలితాల ఆధారంగా మాత్రమే ఉద్యోగాలొస్తాయి. దయచేసి ఎవరు కూడా ఎవరిని నమ్మి మోసపోవద్దని తెలియజేసుకుంటున్నాం. అటువంటి వ్యక్తులు ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినట్లయితే పోలీస్ వారికి వారి సమాచారాన్ని ఇవ్వాలి. మీ యొక్క వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. పోలీస్ వారికి మాకు సమాచారం ఇచ్చిన వెంటనే వారిని మేము విచారించి పూర్తిగా మీకు న్యాయం చేస్తాం. దయచేసి ఎవరు కూడా ఇటువంటి మోసాల బారిన పడకూడదు. ఇంకొక విషయం ఏందంటే, ముఖ్యంగా తెలియజేసుకోవాల్సిన విషయం ఏముందంటే, ఇంకెవరైనా హరికిషన్ దాస్ యొక్క బాధితులు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. అదేవిధంగా
మీకు ఏదైనా దానికి సంబంధించిన వివరాలు కావాలనుకుంటే చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మీరు సంప్రదించగలరు. మేము ఎప్పటికున్నా కూడా ప్రజలందరికీ కానీ నిరుద్యోగులకు అందరికి కూడా న్యాయం చేస్తామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.